తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజనల్ పరిధిలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రజల ప్రయాణ సౌకర్యార్థం కోసం పట్టణాల నుంచి అన్ని సర్వీసులు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అయితే ప్రజల కోసం వరంగల్ డిపో నుంచి ఎన్ని ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారనే అంశంపై వరంగల్ డిపో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభానుతో మా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బతుకమ్మ సద్దుల పండుగతో పాటు కూడా విజయదశమి పండుగను కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి పండుగ అయిన బతుకమ్మ పండుగ కూడా ఇవాళ తెలంగాణ అంటే విద్యా సంస్థలతో పాటు కూడా అంగరంగ వైభవంగా వివిధ రకాల సమాజంలోని ఎన్ని రకాల ప్రజలు ఉంటారు వాళ్ళైతే చాలా చక్కగా కూడా ఈ పండుగను జరుపుకున్న నేపథ్యం ఉంది. మనం ప్రస్తుతానికైతే హనుమకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నాము. చాలా క్లౌడ్ గా ప్రయాణికులు అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే వారి గమ్యస్థానాలకు చేరుకోవాలి కాబట్టి మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఆ వరంగల్ హన్మకొండ జిల్లాల మీదుగా కూడా ఇక్కడ గ్రేటర్ వరంగల్ నుంచే ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా హైదరాబాద్ లో ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా ఆ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చినా కావచ్చు, వివిధ ప్రయాణికులు అయితే చాలా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బస్సు నర్సంపేట బస్సు డిపో కూడా చెందిన వారైతే చాలా మంది క్లౌడ్ గా కనపడుతుంది చూసుకోవచ్చు. వాళ్ళంతా ప్రయాణికులు అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహాలక్ష్మి అంటే ఆ మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే నెలకొల్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా క్లౌడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆర్టీసీ అయితే చాలా చక్కగా కూడా సేవలు అందిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే హన్మకొండ బస్ స్టాండ్ లో ఉన్నాము. మనతో మాట్లాడడానికి ఆర్ఎం సార్ ఉన్నారు. ఒకసారి ఆర్ఎం సార్ తో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రస్తుతానికైతే హన్మకొండ జిల్లా వేదికగా ఈ చుట్టుపక్కల ప్రాంతం, ఇటుపక్క ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఏటూరు నగరం కావచ్చు, ఇటుపక్క భూపాలపల్లి కావచ్చు కూడా ఇవాళ ట్రైన్లు బంద్ అయిన నేపథ్యంలో కూడా బస్సులు ఎలాంటి సర్వీసులు మీరు పట్టణం నుంచి పల్లెల్లోకి ఇస్తున్నారు? అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలండి. మా ప్రయాణికులందరికీ కూడా మేము దసరా పండుగ సందర్భంగా దాదాపు 2వ తారీఖు నుంచి మనకు స్కూల్ పిల్లలకి, అదేవిధంగా 6వ తారీఖు నుండి కాలేజ్ పిల్లలకు కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజులు కూడా మాకు చాలా విపరీతంగా ట్రాఫిక్ ఉండింది. ఆ ట్రాఫిక్ అనుగుణంగా మేము బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడి నుండి కూడా ఏ ప్యాసింజర్ నుంచి కూడా మాకు ప్రాబ్లం రాలేదు. ఎక్కడి నుంచి కంప్లైంట్ రాకుండా మేము అన్ని రకాల సర్వీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా కూడా చాలామంది తమ సొంత ఊర్లకు వెళ్ళే వాళ్ళు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ట్రాఫిక్ కూడా మేము సఫిషియెంట్గా బస్సెస్ పెడతా ఉన్నాము. దాదాపు ఈ సంవత్సరము 850 పైసలకు బస్సులు ఆల్రెడీ మేము ప్లాన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా దాదాపు 200 బస్సులు ఎక్స్ట్రా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మనకు మహాలక్ష్మి అనే పథకం ఉంది కాబట్టి ప్రభుత్వం మనకు చాలా ప్రెస్టేజ్గా దాన్ని అమలు చేస్తున్నది. కాబట్టి ఆ మహాలక్ష్మి సందర్భంగా మహిళా ప్రయాణికులు ఎక్కువ ఉంటున్న సంతోషంతో దాన్ని పురస్కరించుకొని దాదాపు 200 బస్సులు ఎక్స్ట్రా మేము ప్లాన్ చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా ప్యాసింజర్స్ని క్లియర్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు చూసుకోవడానికి ఇంకా బస్సులు ఎక్కువ అవసరం పడితే తప్పకుండా అవి కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే ట్రైన్స్ కూడా లేవు ఈ సందర్భంగా. మహబూబాద్ ఆ సెక్టర్లో, తర్వాత ఈ కాజీపేట వరంగల్ ఇక్కడికి కూడా బస్సు కొన్ని ట్రైన్స్ లేవు కాబట్టి దాన్ని కూడా పురస్కరించుకొని మేము బస్సుల సంఖ్య పెంచుతూ ఉన్నాము. దాన్ని కూడా మా మహబూబాద్ డిఎం గారు, లేకపోతే ఇక్కడ నర్సంపేట వీళ్ళందరూ కూడా డిపోస్లలో ఉండి వాటి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహబూబాద్ డిపోలో ట్రైన్స్ లేకపోవడం వల్ల ఓ కంట్రోలర్ని మేము ట్రైన్లో రైల్వే స్టేషన్లో పెట్టేసి వాళ్ళకి ఏదైనా బస్సెస్ కింద కావాలంటే డిపో బస్ స్టాండ్కి పంపడం కూడా జరిగింది. ఆ విధంగా ట్రైన్స్ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి వాళ్లకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు కలిగించి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇవే కాకుండా ప్రతి బస్ స్టాండ్లో కూడా సపరేట్గా మాకు ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. ఆఫీస్ స్టాఫ్ని కూడా మరి పండగ సందర్భంగా వాళ్ళని బస్ స్టాప్లలో డెప్యూట్ చేసి ప్యాసింజర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము రెగ్యులర్గా ఉండే వాళ్ళని కూడా వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకుంటూ ఉన్నాము. అన్ని బస్ స్టాండ్లో కంట్రోలర్స్ అందరూ అవైలబుల్ ఉంటున్నారు. ఆఫీసర్స్ కూడా హన్మకొండలో చూసినట్లయితే మాకు ఒక సీనియర్ కేర్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు. దాంతోపాటు ఒక డిఎం కూడా 24/7 అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఎట్ ఎనీ టైం ప్యాసింజర్స్కి ఏం ప్రాబ్లం లేకుండా మేము చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. బస్సులు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఆన్ ద లైన్ ఫోన్లో మాట్లాడుకుని బస్సులు ఏమైనా అవసరం పడితే ఇమీడియట్గా పంపించడము. కొన్ని సందర్భాల్లో హన్మకొండ ఉప్పల్ పాయింట్లో మాకు ట్రాఫిక్ అనుకోకుండా ఎక్కువ వచ్చినప్పుడు సిటీ వాళ్ళ యొక్క సాయం తీసుకొని వాళ్ళ బస్సులు కూడా మేము డిప్లాయ్ జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. మా ఎండి గారి ఆదేశానుసారము అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము ప్రయాణ సౌకర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సార్ విజయభాను గారు, సార్ ఒక్కరు చెప్పండి, ఇప్పుడు అంటే గత నార్మల్ డేస్ కంటే ఈ ఫెస్టివల్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన రీజనల్ మేనేజర్గా మీరు విజయభాను గారు ఉన్నారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల క్రితం ఆదాయం ఎలా సమకూర్చుతుంది? రెగ్యులర్గా వచ్చే కంటే కూడా ఆదాయం
ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ రీజనల్ పరిధిలో కూడా ఆర్టీసీ ప్రయాణికులకైతే ఎలాంటి సౌకర్యాలు అసౌకర్యాలు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ సౌకర్యాలు అయితే అందిస్తామని అయితే ఆర్ఎం భాను అంటే సంతోష్ భాను అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఆర్ఎం గారు చెప్పిన విధంగా కూడా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి కూడా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఉచిత మహిళా ప్రయాణికులకైతే అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్న చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది మొత్తానికైతే వరంగల్ రీజనల్ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఆర్ఎం విజయభాను చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటికీ సిబ్బందితో పాటు కూడా ఇక్కడ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కూడా చూస్తున్నామని ఆర్ఎం విజయభాను చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, ANN న్యూస్, వరంగల్.